झम 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 जंतर मंतर मायाजालंलो మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో ఆకలేస్తుంది. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ రెడీ. చాలు చాలు చాలు. ముందు గెస్టులు ఫస్ట్, వాళ్ళకి పెట్టు ముందు. వేసుకోండి బాబు. వాళ్ళకు కూడా వడ్డించు. కొద్దిగా వేసుకోండి బాబు. బెబ్బే బెబ్బే కోడిగుడ్డు ఏమంటారండి? నాకు వద్దండి. బెబ్బే వంట నువ్వే చేసావా? అవును బాబు. ఏమైందిరా? చూడరా బాబు వ్యాపారం. నాకు డౌట్, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా? అనుకున్నా. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఇంత లవ్ ఉండదు కదా, అందుకే. మీ రూమ్ ఫెసిలిటీస్ అన్ని కంఫర్టబుల్ గా ఉన్నాయా? చాలా కంఫర్ట్ గా ఉన్నాయి. యాజ్ టీజ్ గా మా ఫ్లాట్ లానే ఉన్నాయి. అవునా? గంగా, థ్యాంక్ యూ సో మచ్ గంగా. వంటలు అద్దరిపోయినాయి. థ్యాంక్స్ బాబు గారు. ఇంతకీ మీరు ఉండేది ఎక్కడ బాస్? టైం వచ్చినప్పుడు చెప్తానన్నాగా బాస్. ఏంటి? ఏం టైం రావాలి? మనం దేవుడు చేసిన మనుషులం, దేనికైనా టైం రావాలి. బాస్ గుడ్ నైట్ బాస్. శుభరాత్రి మీకు కూడా. సరే రాలా బాబు. ఓకే గంగా, గుడ్ నైట్. గుడ్ నైట్ బాబు. ఏం లవరా బావా? అరవబాకమ్మా, నేను దయ్యాన్ని కాదు, దొంగను అంతకంటే కాదమ్మా. మరి ఎవరు నువ్వు? అమ్మా, బయట బోర్డు చూసి వచ్చానమ్మా. కేంద్రం గురించా? కేంద్రం క్లోజింగ్ టైం అయిపోయింది, పొద్దున్నారా? అమ్మా వెళ్ళు. పొద్దున వరకు కష్టం అమ్మా. చస్తానో బతుకుతానో కూడా తెలియదమ్మా. కొంచెం మీ అయ్యగారిని పిలువమ్మా. చచ్చి నీ కడుపును పుడతానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. సరే పద రా. డార్లింగ్, బై డార్లింగ్. గుడ్ నైట్. సకా, ఐ మిస్ యూ. నీ పని బాగుందిరా. ఎక్కడ? అక్కడున్నాడు బాబు. ఈడెవడు 1940 దొంగలా ఉన్నాడు. థ్యాంక్స్ గంగా, ఇంక నువ్వు వెళ్ళు. పద. చెప్పండి, ఏంటి మీ చావు బ్రతుకుల సమస్య? నా పేరు అమ్మ దొంగ సార్. అమ్మ దొంగ? ముద్దుగా పెట్టిన పేరా? కాదు సార్, బలవంతంగా రుద్దిన పేరు సార్. అబ్బో. ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్ సార్. సారీ సార్, యాక్చువల్లీ పుట్టుకతోనే ఆ దేవుడు నాకు ఈ పుట్టుమచ్చ గిఫ్ట్ గా ఇచ్చాడు సార్. పాత సినిమాల్లో దొంగలకు కూడా ఇలాగే పుట్టుమచ్చ ఉండటంతో అందరూ నన్ను దొంగ దొంగ అని పిలిచేవాళ్ళు సార్. అబ్బా. ఓహో. దేవుడా, నాకు ఈ మచ్చ ఎందుకు ఇచ్చావని బాధపడుతుంటే అపార్థం చేసుకున్న ఆ దేవుడు బోనస్ గా మా నాన్నని తీసుకెళ్లిపోయాడు సార్. అయ్యో. దాంతో స్కూల్కి వెళ్ళే నన్ను పాలు తాగే మా చెల్లిని పోషించడానికి మా అమ్మ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండేది సార్. ఆ విషయం మా ఫ్రెండ్స్ కి, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసి అప్పటి వరకు మా ఫ్రెండ్స్ అంతా నన్ను దొంగ దొంగ అని పిలిచేవాళ్ళు కాస్త అమ్మ దొంగ అని పిలిచారు సార్. దాంతో నా పేరు అమ్మ దొంగగా మారింది సార్.
ఎడమా ఆగు. మరి మీ అసలు మొత్తంగా ఏమైపోయింది? 2004లో వచ్చిన సునామీలో కొట్టుకుపోయింది సార్. అయ్యో, సునామీలోనా? అదొచ్చింది చెన్నైలో కదా. చెల్లి నేను పెరిగి పెద్ద అయ్యేసరికి మా అమ్మ కూడా అప్గ్రేడ్ అయ్యి ఆంధ్ర వదిలి చెన్నై వెళ్ళిపోయింది సార్. ఓహో ఓహో. చేతి వాట స్వింగ్ లో ఉన్న సమయంలోనే సునామీ వచ్చి తనని తీసుకెళ్లిపోయింది. వీఆర్ సారీ ఫర్ యువర్ లాస్. దేవుడిచ్చిన బోనస్ కి మీరు మాత్రం ఏం చేయగలరులేండి సార్. చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? అదే సార్, మీ ఇంట్లో కొన్ని రోజులు ఉంటానికి రూమ్ కావాలి సార్. ఇది మ్యాటర్. ఇది హాస్టల్ కాదు, అనాథాశ్రమం అంతకన్నా కాదు. ఎల్రా స్వామి ఎల్రా. సార్ ప్లీజ్ సార్, ఒక 1 వీక్ ఉండనివ్వండి సార్, ప్లీజ్ సార్. కుదరదు కాక కుదరదు. నో వే, రాంగ్ వే, డోంట్ కమ్ ఇన్ మై వే. సార్ నేను చచ్చిపోతాను సార్, వాళ్ళని చంపేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నీ చావు నువ్వు చావు, నీ కథలని మాకెందుకు రాయలే. అంతేనా సార్? అంతే. నన్ను ఉంచుకోవడానికి బాధపడుతున్నారు, మరి వాళ్ళకెలా ఇచ్చారు? వాళ్ళ అవును, నా అక్క బావ. అక్క బావా? కోకిల నా అక్క, సూర్య నా బావ. ఏందిరా ఇది? ఏదో వ్యాపారం ఉందా? అవును, పచ్చి వ్యాపారమే. కంగారు పడకు కోకిల. రండి దా. బెబ్బే బెబ్బే బే. ఉండు చెప్తారు. చెప్తా పదండి. అబ్బజబ్బా. ఇందాక నువ్వు చెప్తే నమ్మలా. ఈ పుట్టుమచ్చ నిజందేం రోయ్? బెబ్బేనా? చెప్తా ఉండు. ఉదర దేకో. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం. బే బెబ్బే బే. బే బెబ్బే బే. బే ఎవరు? పద. ఇంద్రబాబు ఫ్యామిలీ ఎంతగా ఉంది. అక్క బెబ్బే. అమ్మ దొంగ. బాబా ఎలా ఉన్నావు అక్క? బెబ్బే బే. ఎలా ఉన్నావు బావా? హౌ ఆర్ యు అమ్మ దొంగ? ఫైన్ బావా. బెబ్బే బే. బెబ్బే. మీరైతే బాగున్నారుగా? బావా, ఈ బండం చూస్తుంటే స్టోర్పురం దొంగలా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే అమాయకపు అప్పడాల్లో ఉన్నారు. అవును బావా, వీళ్ళిద్దరు కథ ఏంది? అది అర్థమైతే ఇక్కడ ఎందుకుంటాం? అంతేనా? ఆ దేవుడి దయ వల్ల బానే ఉన్నాం. మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలక్క. మీరెప్పుడు చల్లగా ఉండాలి. బెబ్బే బే. ఓకేలే. బాబా ఏం ప్రేమరా బాబు. అక్క తమ్ముడు అనుబంధం, బ్లడ్ రిలేషన్. కూర్చో బాబా. ఏంటి సూర్య ఇదంతా? అక్క తమ్ముడు అనుబంధం భయ్యా. బెబ్బే. అది కనబడుతుంది స్వామి. ముందు మీరు, తర్వాత అమ్మ దొంగ. అసలు ఈ వలసలేంటి? చెప్పానుగా భయ్యా, టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్తానని. ఓహో, ఆ టైం ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా మేమేం చేయాలో చెప్తారా సార్? బే బెబ్బే బే బెబ్బే బే. ఏం అర్థం కాల, ఒక్క ముక్క అర్థం కాల. రేయ్, నీకు అర్థమైందా బాబా? బే బెబ్బే 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 బే. నేను చెప్తానుండు. ఈ డబ్బులు తీసుకుని మా అమ్మ దొంగను కూడా ఇక్కడే ఉండనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఎక్స్ట్రా పర్సన్ కి 50,000. అక్క ఓకే ఓకే ఓకే, మీ వాడు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఎస్ ఎస్ బాబా.
నన్ను నా కడుపులో ఉన్న బిడ్డను నిర్దాక్షిణ్యంగా తగలబెట్టి ఏమీ తెలియనట్టు ఇక్కడికి వచ్చి పడుకుంటారా? వదలను, ఎవ్వరిని వదలను. ఏం జరుగుతుంది? చెబుతాను. మెల్లగానే మెల్లగా మెల్లగా. గుడ్ మార్నింగ్ సూర్య గారు. గుడ్ మార్నింగ్ అండి. వాట్ హ్యాపెండ్? ఆ దెబ్బలేంటి? బే బే బే. అబ్బా, ఓహో, ట్రాన్స్లేట్ చేయడం మర్చిపోయాను. బాత్రూమ్ లో కాలు జారి కింద పడ్డాం అంటుంది. పడ్డామా అంటే ఇద్దరు ఒకేసారి పడ్డారా? యాక్చువల్లీ ముందు నేను కాలు జారి పడిపోయా, నన్ను పట్టుకోపోయి తను పడింది. బే బే బే. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మరి వాడికి కూడా దెబ్బలు తగిలినాయి. బే 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 బే. గుడ్ మార్నింగ్ అక్క. బావా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ దొంగ. ఆ దెబ్బలేంటి నీకెలా తగిలాయి? మా అక్కకి తగిలితే నాకు తగిలినట్టే కదా సార్. వాకే బాబాయ్, ఐ విల్ డూ ఇట్. బాగా అబ్జర్వ్ చేస్తాలే. ఓకేనా? బాయ్, ఉంటా. బాయ్. ఆ ముగ్గురు మహల్కి బ్యాండేజ్లు ఏంటి? వాట్ హ్యాపెన్? బాత్రూమ్ లో కాలు జారి పడ్డారంటరా. ఏంటి ముగ్గురునా ఒకేసారా? అవును సార్, మా అక్క బావ వాళ్ళ బాత్రూమ్ లో పడ్డారు, నేను నా బాత్రూమ్ లో పడ్డాను. 3 సేమ్ టు సేమ్. హౌ? వై? వాట్ ఈస్ యువర్ లాజిక్? అదే నేను అడుగుతుంటే మధ్యలో నువ్వొచ్చి దూరం. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి మేమిద్దరం తప్ప ఇంకెవరు లేరు కదా సార్. అందుకే అక్క ఏడిస్తే నేను ఏడుస్తా, అక్క నవ్వితే నేను నవ్వుతా, అక్క కింద పడితే నేను కింద పడతా.
అవును భయ్యా, పెళ్ళైన కొత్త నుంచి ఈ అక్కా తమ్ముళ్ళ అనుబంధం చూసి నేను కూడా షాక్ అయ్యా. గొప్ప ఫ్యామిలీ. బావా, వీళ్ళు వ్యాపారం చూస్తే పులిహోరలో ఉంది, అర్జెంటుగా పంపించాయి. ఆల్రెడీ ఫిక్స్ అయ్యా, బ్రేక్ఫాస్ట్ అది చేశాక పంపిద్దామని వెయిటింగ్. అవును, ఇంతకీ బాబాయ్ స్టేటస్ ఏంటి? తన వైపుని పుట్టింటికి తీసుకెళ్లి అక్కడే డెలివరీ వరకు ఉంటాడంట. అంతవరకు తన ప్లేస్ లో వాళ్ళ బామర్ది లాలీపప్పు ఉంచుకోమన్నాడు. లాలీపప్పా? అవును, ఆఫీస్కి వచ్చి వాడిని పరిచయం చేసే టైం లేక నువ్వు వచ్చి వాడిని తీసుకెళ్ళన్నారా. వెళ్తున్నావా? అవును, నేను వెళ్తా. వచ్చేసరికి మాత్రం వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. ఏంటి? ఎలాగైనా వీళ్ళని ఇంట్లోంచి పంపించేయాలి, మంచి స్కెచ్ చేయాలి. है सारी गमा पदनिसा, अरे करो करो जरा जलसा, जलसा है सानी दबा मगरेसा, अरे करो करो जरा जलसा. బాబాయ్, హలో, సొల్లు బాబాయ్. ఎక్కడున్నావు అబ్బాయ్? ఆందివే, మీ ఇంటికి వస్తున్నా. ఇంటికి రాకబ్బాయ్. ఏ, మీ లాలీపప్పును కూడా ఊరికి తీసుకెళ్తున్నావా? లేదబ్బాయ్, ట్రైన్ టైం అవుతుందని మా ఇంటి దగ్గర ఉన్న ఏటీఎం దగ్గర వెయిట్ చేయమని చెప్పా. నువ్వు వెళ్ళి పికప్ చేసుకో. ఓకే బాబాయ్, నేను చూసుకుంటా. హ్యాపీ జర్నీ అండ్ అడ్వాన్స్ హ్యాపీ డాడీ డే. థ్యాంక్ యూ అబ్బాయ్. హ్యాండిల్ విత్ కేర్. ఎవరిని? ఇంకెవరిని? మా లాలీపప్పుని. తుమ్ డోంట్ వరీ, మై హూనా. బాయ్ బాయ్. ఈ లాలీపప్ప అసలు ఎవడు, ఎలా ఉంటాడు చూద్దాం. ఎక్కడీడు? అడ్రస్ కరెక్ట్ గా చెప్పాడే. ఏటీఎం ఇక్కడే ఉంది. ఈడేడి ఏటీఎం ముందు ఉంటా అన్నాడు. ఈడెక్కడున్నాడు? కొంత జంపా. లాలీపప్ప. పాతికేళ్ళు వచ్చిన పిల్లల లాలీపప్పు చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఈడే మన లాలీపప్పు అయి ఉంటాడు. అమరిగా ఉంది. హలో రాజా, నువ్వేనా లాలీపప్పువి? ఈడు కాదనుకుంటా. మనకెందుకులే, ఇంటికి పోదాం. హలో, ఇద్దా ఏంట్రా పిలిచావు? బుద్ధ విగ్రహంలో నించున్నావేంట్రా? నేనే బాబాజీ బామ్మది లాలీపప్పని. ఇదే బాతురా, నేనే బాబుజీ బాబుని లాలీపప్పని. అర్థం కాలా? ఇప్పుడు చెప్పు నీ పేరేంటో. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. బాబుజీ బామ్మదిని నేనే లాలీపప్ప. నువ్వా? మరి అడిగి చెప్పేంట్రా నువ్వేనని? కాదని చెప్పలేదుగా, అర్థం చేసుకుంటా అనుకున్నాను. ఊరిడి అసలు. అయినా మీ బావ ఏటీఎం దగ్గర ఉండమంటే ఇక్కడేం చేస్తున్నావురా? లాలీపప్పులు కొనుక్కోడానికి వచ్చా. లాలీపప్ప? మరి కొన్నాక అక్కడి నుంచి కొన్ని ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు కనుక్కుంటావు లేదని టెస్టింగ్ చేస్తున్నా. రేయ్, నువ్వు మామూలుడు కాదురా, పండోరా గ్రహంలో ఉండాలి చూడరా. నా టాలెంట్ గుర్తించినందుకు థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్న, టాలెంట్ గుర్తించినందుకు. పద పద, దా ఎక్కు. ఎక్కరా? పని 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 ఆగరా, వెళ్దాం. ఆగరా, ఆగు. ఆగరా, వదిలే. లాలీపప్ప.
ఒరే లాలిపప్పు ఆ, ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నానన్నా? ప్రస్తుతానికి ఏం జాబ్ ఏం చేయట్లేదన్నా. ఎందుకురా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేద్దామని. ఓ మరి ఎందుకు చేయలేదన్నా? ఇంజనీర్ చదవలేదన్నా. ఏంట్రా ఇంజనీరింగ్ చదవకుండానే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకున్నావా? ఆ, ఇంటికి నీ 2 గల పక్కన పెట్టరా? దేనికన్నా? దండం పెట్టుకుందామని. దండం పెట్టుకుంటావా? అయితేలే గాని ముందుకి లెఫ్ట్ కు పోని. లెఫ్ట్ కు దేనికి రా? పింకీ ఆంటీ వాళ్ళు ఇల్లు వచ్చిందన్నా. పింకీ ఆంటీయా? ఎవర్రా ప్లాంతరు? అవన్నీ తవ చెప్తాలే గాని ముందు ఆ లెఫ్ట్ కు పోని. నీ అబ్బా. రేయ్ రేయ్ ఏంద్రే రచ్చా? ఆంటీ గాడికి వెళ్తున్నాగా మాత్రం ఉండాలి. ఏదిరా మాకి రచ్చా? గబ్బున ఎలా? ఇటే ఇటే పాని. అదేనా? రేయ్ ఇదేనన్నా అక్కడ చెట్టు కనబడుతుంది, కారు కనబడుతుంది, అక్కడే పింగి ఆంటీ వాళ్ళు ఇల్లు, అక్కడే ఆపన్నా. సరేరా. ఇదే 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 ఆపు ఆపు ఆపు. దిగు. ఇదేనా? ఇదే పింకీ ఆంటీ ఇల్లు. రే ఎందుకు పింకీ ఎవర్రా? రోజీ వాళ్ళ చెల్లి. రోజీయా? అంటే రోజు కూడా ఉందా? అయితే పద 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 పదన్నా. ఒరే ఎందుకే రోజు ఎవర్రా? బాబుజీ భార్య. బాబుజీ భార్య? నేనే. ఇదేం తేడాకున్నాడు? కొమ్మ తీసి 50-50యా? ఏంట్రా బాబుజీ వ్యాపారం ఎట్టా ఉంది? ఆయన నేర్తోనే ఇందు దాన్నా.